ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. జనరల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఉమెన్ ఇంట్లో కూర్చొని సంపాదించుకోగలరా లేదా అని చెప్పేసి? సంహవ్ లక్కీగా ఈ జనరేషన్లో ఉమెన్ బిజినెస్ ఉమెన్ గాను, అలాగే ఎంప్లాయర్స్ గాను, ఎంప్లాయీ గాను చాలా వర్క్ చేస్తూ చాలా సంపాదిస్తూ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ దాదాపుగా 80% ఉమెన్ మాత్రం ఇంకా ఇంట్లోనే ఉండిపోతున్నారని చెప్పేసి కొన్ని అనాలిసిస్ చెప్తూ ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు కూడా సంపాదించుకోగలరా? వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా? వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇవ్వాలి అనే విషయంపై ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అయిన లక్ష్మి గారు. మ్యామ్తో మాట్లాడదాం. ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. జనరల్గా ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, లేదంటే మా అక్క ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఒక చిన్న లో ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట. మేమేం సంపాదించుకోగలంలే, అంటే ఇంట్లో మగాళ్ళు ఉంటారు, వాళ్ళే కదా సంపాదించారు, మన పని ఏంటి ఇంట్లో ఉండడం, వండి పెట్టడం, ఇదే కదా. ఇలాంటిది చాలా కాలంగా వాళ్ళ మైండ్లో నూరు పోసేశారు కాబట్టి అలాగే ఉండిపోయారు. బట్ ఆ తర్వాత జనరేషన్ వచ్చే వాళ్ళందరూ కూడా లేదు, మేము కూడా చదువుకుంటాము, మేము కూడా సంపాదిస్తాం. అండ్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళంతా. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇంకా చాలామంది ఉమెన్కి ఈ ఇన్స్పిరేషన్ కావాలి, అండ్ చాలామందికి ధైర్యం కావాలి. ఏంటి అంటే, మీరు ఆఫీస్కి వెళ్తేనే సంపాదించుకోగలరు, లేదంటే బిజినెస్ చేస్తేనే సంపాదించుకోగలరు కాదు. ఇంట్లో కూర్చొని కూడా ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఈ 2025లో మీరు డబ్బులు సంపాదించుకోగలరు. నెలకి 20,000 అయి ఉండొచ్చు, నెలకి 30,000 అయి ఉండొచ్చు. ఇంట్లో కూర్చొని సంపాదించుకునే స్కోప్ ఉమెన్కి ఉందా? అది ఏ విధంగా ఉంది? ఇప్పుడు కరెక్ట్గా జరిగే సినారియోకి అవసరమైన క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా లేడీస్ అంటే ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోంచి ఏం చేయగలరు అన్నది చాలామంది అభిప్రాయం. నిజం చెప్పాలంటే జస్ట్ ఒక సూది పిన్నిస్ కొనుక్కోవాలన్నా హస్బెండ్ని అడగాలి, వాళ్ళని తెమ్మనాలి. ఆ స్టేజ్లో చాలామంది ఉన్నారు. పోనీ వాళ్ళకి ఏం తెలివితేటలు లేవా, వాళ్ళు ఏం చేయలేరా అంటే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని ఉంటారు. మరి గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని ఎందుకు ఈ పరిస్థితి? అంటే నీ కోసం నీ కనీస అవసరాలు తీర్చుకునే దానికి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలా? పోనీ వీళ్ళు ఖాళీగా ఇంట్లో ఉంటున్నారా అంటే మార్నింగ్ ఫస్ట్ లేచేది వాళ్ళే, లాస్ట్ పడుకునేది వాళ్ళే. మెయిడ్స్ని పెట్టుకోకుండా A to Z ఇంట్లో చేస్తారు. నేనేమంటానంటే, ఇప్పుడు మనకి అదృష్టం కొద్దీ చాలామంది మెయిడ్స్ దొరుకుతున్నారు కదా, వై డోంట్ యూ యూజ్ దెమ్? ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ చదివామనుకోండి, పర్ అవర్ హౌ మచ్ వీ కెన్ ఎర్న్? చాలామంది ఒక లీస్ట్ 500 రూపీస్ రాదా? అట్లీస్ట్ 500 రూపీస్ వస్తుంది. పర్ డే ఎంత ఎర్న్ చేయగలుగుతాం? 8 hours అనుకున్నా ఒక 4,500 5,000 ఎర్న్ చేయగలం. ఈ పనులన్నీ చేయడానికి ఒక మెయిడ్ని పెట్టుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 5,000. అవును. అంటే నీ ఒక్కరోజు సంపాదన వాళ్ళ నెల జీతం. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఇంట్లో అంట్లు కడుక్కుంటూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. అది నీ పని కాదు. మరి ఇంకెందుకు చదువుకున్నావు? నువ్వు చదువుకోలేదు, అప్పుడు మెయిడ్కి డబ్బులు ఇచ్చే బదులు ఆ పని నేనే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. మరి నువ్వు ఇంత చదువుకుని ఇంత ఎర్న్ చేయగల కెపాసిటీ ఉండి ఇంట్లో ఎందుకు ఉండిపోవాలి? సరే, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలి, నేను బయటికి వెళ్ళి సంపాదించలేను. ఫైన్, నువ్వు చదువుకున్నావు కదా, నీ దగ్గర ఈ వెపన్ ఉంది కదా, ఆయుధం ఉంది కదా, దీంతో ఎన్ని చేయొచ్చో తెలుసా? చదువుతో సంబంధమే లేదు. అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్, ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ తగ్గుతుంది, కామన్ సెన్స్. స్టాక్ మార్కెట్ డౌన్లో ఉందా, దేంట్లో పెడితే మళ్ళీ పెరిగే స్కోప్ ఉంది, అనలైజ్ చేయగలుగుతావు కదా. అండ్ దానికి గైడ్ చేసే టూల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయకూడదు? నువ్వు గ్రాడ్యుయేషన్ చదివావు కదా, ఎగ్జామ్స్ అన్ని చదివే పాస్ అయ్యావు కదా, దీని మీద స్టడీ చేయలేవా? అర్థం చేసుకోగలిగే తెలివితేటలు ఉన్నాయి. ఓకే, పోతాయేమో అని భయపడితే తక్కువతో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయి. ఫస్ట్ ఒక 10,000 పెట్టుకో. 10,000 పట్టుచీర వద్దండి, నాకు ఆ 10,000 ఇస్తే నేను దాంతో చిన్న ప్రయత్నం చేస్తానని మీ వారిని ఒప్పించక్కర్లేదు కూడా. పుట్టింటోళ్ళో 10,000 ఇస్తారు కదా పండక్కి, చీర కొనుక్కోకు, మానే ఇది చెయ్యి.
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి. చాలామంది చదువుకొని ఇంట్లో ఉండి మదన పడుతున్నారు. ఏంటి నేను ఇలా మగ్గిపోతున్నాను, నాకు చాలా టాలెంట్ ఉంది. నీ టాలెంట్ ఎవరు గుర్తించరు, నీకు నువ్వే గుర్తించుకో. మైట్ బి నాకు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ లేదు, నీకు ఏ యూట్యూబ్ చేయడమో ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యో, ఇంట్లో ఉండి కూడా వంటలు చేస్తున్నారు, దాన్ని అప్లోడ్ చేస్తున్నారు, నేనే ఎందుకు చేయకూడదు అనుకుంటే రోజు వంట చేస్తావు కదా, దాన్ని షూట్ చేసి పెట్టు. ఎడిటింగ్ కూడా చేయక్కర్లా. ఫస్ట్ థింగ్ నీ దగ్గర స్కిల్ ఉంది, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అన్నది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచం ఐడెంటిఫై చేస్తుంది, డబ్బు దాని అంతటా అదే వస్తుంది. అండ్ అన్నింటికంటే మించి మనకు ఒక విలువ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ మ్యామ్ ఇప్పుడున్న టైంలో నిజంగా డిజిటల్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, కొన్ని వాట్సాప్ బిజినెస్లు అయి ఉండొచ్చు, ఇవి కూడా చాలా పాసిబిలిటీస్ ఇస్తున్నాయి కదా ఉమెన్కి. ఇవన్నీ ఉమెన్కి ఇంకా తెలియడం లేదు, రీచ్ అవ్వడం లేదు అని చెప్పేసి చాలామంది ఉమెన్ చెప్తా ఉన్నారు. దీనిపై ఏమంటారు అండ్ వాటి గురించి ఏం చెప్తారు? తెలియకపోవడం ఏంటమ్మా, అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారు? అందరు వెళ్ళిపోయింది. సీరియస్గా మాట్లాడుకుందాం, ఇది వరకు ఉన్నంత పని ఇప్పుడు ఉందా? పోనీ నిజంగానే మెయిడ్స్ని పెట్టుకోకుండా చేసుకుందాము అనుకుంది. బట్టలు వాషింగ్ మిషన్ ఉతుకుతుంది, ఎగ్జాక్ట్లీ. డిష్ వాషర్స్ ఉన్నాయి, ఉన్నాయి, ఇల్లు క్లీన్ చేయడానికి రోబోట్స్ వచ్చినాయి, అన్ని స్విచ్లు ఆన్ చేయడమే కదా. ఇది వరకు పిండిలు రుబ్బేవారు, ఇప్పుడు మిక్సీ గ్రైండర్, అన్ని స్విచ్లు నొక్కితే అయిపోయే పనే కదా. సీరియస్గా చెప్తున్నాను, నేను అన్నింటికీ మెడిసిన్ పెట్టుకున్నాను. ఒకవేళ వాళ్ళు రాకపోయినా కూడా వితిన్ 2 to 3 hours ఐ కెన్ ఫినిష్ ఎవ్రీథింగ్. ఎందుకు పెట్టుకున్నానంటే మళ్ళీ అక్కడ స్ట్రెయిన్ అయ్యి, ఆఫీస్కి వచ్చి స్ట్రెయిన్ అయ్యి, మళ్ళీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేక ఐఎమ్ అవుట్ సోర్సింగ్. కానీ నిజంగా సీరియస్గా చేసుకుంటే 2 to 3 hours కంటే ఎక్కువ పని పెట్టుకోకర్లేదు. మరి మిగిలిన టైం అంతా ఏం చేస్తామమ్మా? టీవీలో, ఫోన్లో, లేదు వేరే వాళ్ళతో కబుర్లో ఎంతసేపు చెప్తాం? దానివల్ల ఆయన ప్రొడక్టివిటీ ఉందా? నీకు కానీ దేశానికి కానీ ఆయన ఉపయోగం ఉందా? మరి ఉపయోగం లేని పనులు ఎందుకు చేసి బాధపడాలి? ఇట్స్ అ ట్రాప్. ఓకే. అండ్ ఎప్పుడు దేని గురించి ఎవరిని బ్లేమ్ చేయొద్దు, నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. బాధపడుతూ టైం వేస్ట్ చేసే కంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, నాకు మార్కెటింగ్ రాదు, నాకేం తెలియట్లేదు అంటే వెళ్ళి తెలిసిన వాళ్ళని అడుగు. మార్కెట్లో ఒకళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఉంటావు కదా, వాళ్ళు కలువు, ఎలా చేశారని అడుగు, ఆ దారిలో వెళ్ళు. ఫస్ట్ థింగ్ మనకు తెలిసి ఉండాలి, మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. అండ్ ఇంకా మార్కెటింగ్ అంటారా, ఇప్పుడున్న టెక్నాలజీలో డామ్ ఈజీ, ఏం అక్కర్లే. ఒక్క వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చాలు నేను ఎక్కడికో తీసుకెళ్తే ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడున్న సోకాల్ సెలబ్రిటీస్ అన్ని పుడుతూనే సెలబ్రిటీసా, లేకపోతే సెలబ్రిటీస్కి పుట్టారా? నీకున్న టాలెంట్ నువ్వు డిస్ప్లే చేస్తే ఆటోమేటిక్గా రికగ్నిషన్ వస్తుంది. అందులో పెద్ద మ్యాజిక్ లాజిక్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ చేయాలన్న బర్నింగ్ డిజైర్ ఉండాలి, టెక్నాలజీ యూజ్ చేయడం తెలియాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఫోన్ వాడడం ఎవరికైనా వచ్చా? ఇప్పుడు అందరికీ వచ్చా, రాని వాళ్ళు లేడు. బిచ్చగాడితో సహా స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. అది బేసిక్ నీడ్ అయిపోయింది. బట్టలు వేసుకోవడానికి మర్చిపోతారేమో కానీ ఫోన్ మర్చిపోరు. సో జోక్స్ ఏ పార్ట్, ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అండ్ పర్టికులర్గా లేడీస్, అసలు లేడీస్ కానీ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. అంటే వీళ్ళు కేవలం మాకెందుకులే, మాకు వద్దులే అని వాళ్ళంతా వాళ్ళే ఆపుకుంటున్నారు తప్ప ఇంకా వేరే దారి ఆపుకోట్లా. మమ్మల్ని ఎవరో ఆపేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. హస్బెండ్ ఒప్పుకోడను, ఇన్లాస్ ఒప్పుకోరను, లేకపోతే పిల్లలను. నీ పిల్లలు నీకు చెప్పారమ్మా నువ్వు చేయకమ్మా, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు టీవీ చూడు, ఫోన్ చూడు అని చెప్పారు. వాళ్ళకి చూడొద్దని మనం చెప్పాల్సింది పోయి మనమే చూస్తే వాళ్ళు మన మాట ఎలా వింటారు? ఎవ్వరిని రిస్ట్రిక్ట్ చేయరు. మనం ఇది చెయ్యాలి అని గట్టిగా చెప్పాలి. నేను వంటగదిలో వంట చేసి అంట్లు తవ్వడానికి పుట్టలేదు, నా జీవితానికి ఒక పరమార్థం ఉంది, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని కన్వే టు అదర్స్. ఎవరు ఆపుతారమ్మా? ఒకవేళ ఎవరన్నా ఆపుతున్నారు, షీ టీమ్స్ లేవా, మహిళా సంఘాలు లేవా? ఎంత సపోర్ట్ అమ్మా లేడీస్కి. ఇదివరకు లేదు ఈ పరిస్థితి. పర్సనల్గా నేను బయట తిరుగుతా కాబట్టి చెప్తున్నాను. ఒక లేడీ నిజంగా ఏమైనా సాధిస్తే అందరం ఎక్కిస్తారు. ట్రూ మ్యామ్.
అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద చెప్పిన పాయింట్స్ ప్రతిదీ కూడా ప్రతి ఒక్క మహిళకి అర్థం అవ్వాల్సిన విషయాలు, వాళ్ళకి ఒక ఐ ఓపెనర్ అని చెప్పొచ్చు. మీరు కళ్ళు తెరిపించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వేరే దేశాలు అభివృద్ధి చెందడానికి మనది చెందుతూ ఉండడానికి ఇదే డిఫరెన్స్. 50% లేడీస్ కదా, మరి వాళ్ళు కూడా పనిచేస్తే అభివృద్ధి చెందదా దేశం? డెఫినెట్లీ. అండ్ విన్నారు కదండి, ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ ఎపిసోడ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకు అంటే నేను మా అమ్మమ్మ గారిని చూశాను, మా నాన్నమ్మ గారిని చూశాను, మా అమ్మని చూశాను, మా అక్కని చూశాను. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఉండిపోతున్నారు అనిపించింది. అండ్ నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో చాలా స్కోప్ ఉందండి, చాలా ఎదగడానికి చాలా స్కోప్ ఉంది, సంపాదించడానికి స్కోప్ ఉంది. మీ కాళ్ళ మీద మీ ఐడెంటిటీ మీకు, ఎవరో పలానా వాళ్ళ భార్య పలానా వాళ్ళ కూతురు అని కాకుండా మీ ఐడెంటిటీ మీరు సంపాదించుకునే హక్కు ఉంది. ఈరోజు మ్యామ్ చెప్పిన పాయింట్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రతి పాయింట్ని కూడా అర్థం చేసుకొని వర్క్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.